హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్పై అయితే దాడండి. సో పరిస్థితి చాలా దారుణం. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సభలో గందరగోళం నెలకొంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు సంచలన ఆరోపణలు అయితే చేశారండి. తనపై దాడికి రౌడీ మూకలు ఎదురు చూస్తున్నారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ ఆరోపణలు అయితే పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఇటీవల పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ పర్యటనలో తన భద్రతపై అయితే అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సభలో అయితే ఇద్దరు ఇద్దరు కలిపి అనుమానాస్పదంగా అయితే కనిపించడం సంచలన విషయం అయితే అంటున్నారు. సో ఈ విధంగా సంచలనంగా అయితే ఈ న్యూస్ మారింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. అయితే వారిలో ఒకరి వద్ద చాక్ కనిపించడంతో సో ఆందోళన అయితే వ్యక్తమైంది. సో చాకు లభించడంతో వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులపై ఎదురుదాడికి దిగినట్టు తెలుస్తోంది. చివరికి భీమవరం 2 టౌన్ పోలీసులు మరి ఇద్దరిని కూడా పట్టుకొని విచారిస్తున్నారండి. సో కస్టడీలోకి అయితే తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ సభలో అనుమానితులుగా ఉన్న ఇద్దరిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఆ ఇద్దరు జేబు దొంగలా లేదంటే పవన్ కళ్యాణ్పై దాడి కోసమే సభకు వచ్చారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇకపోతే నిందితులు ఇద్దరు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారైతే పోలీసులు తెలుపుతూ ఉన్నారు. ఇప్పటికీ వారిద్దరికీ ఒకరికొకరు ఎటువంటి సంబంధం కూడా లేదని అయితే పోలీసులు ప్రాథమికంగా వెల్లడించడం జరిగింది. మరి తెలియాల్సి ఉందండి, వారు వచ్చింది ఎందుకు వచ్చారు? జేబు దొంగలా లేదంటే ఏదైనా హాని తలపెట్టడానికి వచ్చారా? లేదంటే సో ఎందుకు వచ్చారనే వాళ్ళ ఉద్దేశం అనేది అయితే తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే వారిద్దరిని కూడా అదుపులో తీసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు పోలీసులు. సో ఇలా అయితే ఉన్న వివరాలు.